Today, good morning, students. Good morning, sir. I don't take much time. Good morning, sir. Good morning, Nana. Good morning. Indu, can you turn on the light? Yeah. Oh, but I cannot see many people. What happened? Participants. Only two. They have waited till now, sir, and they exited. They have waited till now, sir. Yeah, I know. I actually, my class was, ఇవాళ ఎంసెట్ క్లాస్ And it was not waited, sir. 8 to 10 ఉండే యాక్చువల్ గా వాళ్ళు 9 క్లోజ్ చేయమన్నారు బట్ 9 క్లోజ్ చేయమని ఇట్ వెంట్ టు 9:20 సో 9:20 అయింది సో 9:20 ఇంకా నేను లేట్ గా జాయిన్ కావడం జరుగుతుంది కంటిన్యూస్ గా 3 hours నుంచి ఐ హావ్ బీన్ టీచింగ్ సో నిన్న అక్కడ జాయిన్ అయిపోయారు ఆ క్లాసులలో యా సార్ జాయిన్ అయ్యాం కానీ అర్థం కాలేదేమో తెలుగులో ఉండదు ఆ క్లాస్ కొద్దిగా వేరే వచ్చేసి అవును సార్ బాటనీ తెలుగులో వచ్చింది సార్ చాలా సేపు వెయిట్ చేసాం సార్ దాంట్లో చెక్ చేసాము తెలుగులో వచ్చింది సార్ బాటనీ అసలు యాక్చువల్ గా నేను తీసుకున్నాం అనుకున్నా అది వాళ్ళ లింక్ అది అంటే నేను దాంట్లోకి వెళ్ళి టీచ్ చేద్దాం అనుకున్నాను అది లైసెన్స్ వర్షన్ ఉన్నటువంటి జూమ్ సో లైసెన్స్ ఉంది కదా అనుకొని దాంట్లో అది ఇచ్చాను కానీ ఆ టైంకి వాళ్ళకి ఆ క్లాస్ ఉందని తెలియదు నాకు ఐ డోంట్ నో సో ఒకవేళ ఆ క్లాస్ లేకపోతే ఐ వుడ్ నేను చెప్పడం అనుకున్నాను అది మొత్తం డిస్టర్బెన్స్ అయింది ఇక నేను అందుకే స్టాప్ చేశాను మళ్ళీ లింక్ పంపించి మళ్ళీ ఐ డోంట్ వాంట్ అని చెప్పి ఇంకా నేను స్టాప్ చేసేసాను సో ఎనీవే ఎక్సైటింగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ సో hopefully you guys can score good marks, right? Yes, sir. So I think 3 o'clock వస్తుంది 3 to 4 మధ్యలో మోస్ట్లీ మీకు అంటే రిజల్ట్స్ తెలుస్తాయి ఓకే ఓకే ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు yeah I'm gonna take 15 to 20 minutes only because I have to go a very important meeting ఉంది నాకు ఈరోజు నవ్య రెడ్డి okay good morning to all again many people join now but still I don't see many people so at least రేపటి నుంచి అన్న జాయిన్ అవుతారేమో I guess tomorrow onwards maybe you may receive results today so రేపటి నుంచి అన్న యాక్టివ్ గా మీరు రావాలి ఇంకా టైం వేస్ట్ చేయకూడదు డోంట్ వేస్ట్ టైం ఓకే ఇంకా ఏంటంటే ఐ థింక్ అందరికి ప్రాక్టీస్ చేశారు ఆ క్వశ్చన్ ని 4 మార్క్స్ క్వశ్చన్ అయిపోయింది లాస్ట్ టైం స్టూడెంట్స్ డిడ్ యూ కంప్లీట్ ద క్వశ్చన్ I don't know. I think I have to stop this. So let me share what happened. This Pooja Naikar not joining. They joined and let me see KGVB.
So I think we are in the wave optics lone unnamu, English medium wave optics. ఏమైనా జాయిన్ అవ్వట్లే వీళ్ళని, ఇంకా కంటిన్యూ వస్తుంది వీళ్ళది. నవ్య రెడ్డి, పూజా నాయక్, ఐ థింక్ దే ఆర్ అడ్మిట్. ఏమైంది వెళ్ళిపోతున్నారు మళ్ళీ? ఏమైంది? వాట్ హ్యాపెన్? సమ్ పీపుల్ లెఫ్ట్ ఫర్ నథింగ్. నాట్ షూర్ వై దే లెఫ్ట్. స్క్రీన్ షేరింగ్, ఐ గెస్. ఓకే, మనం ఎక్కడున్నాం నాన్న? ఎక్కడ స్టాప్ చేసాము? ఇక్కడ స్టాప్ చేసాం. ఓకే, రైట్. సో లాస్ట్ టైం మీరు నేర్చుకున్నారు ఇది, ఇవన్నీ రావాలి అందరికి. ఓకే, సో డెఫినెట్ గా మీకు ఈ డెరివేషన్ 4 మార్క్స్ కి రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి రావాలి. సో కండిషన్ ఫర్ మాక్సిమం, కండిషన్ ఫర్ మినిమం, ఇవన్నీ కూడా మీకు వస్తే బాగుంటుంది. ఐ మీన్, సో తర్వాత ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా చెప్పాను. ఎంసెట్ లో కూడా ఇవి ఇంపార్టెంట్ బిట్స్. ఈ కండిషన్స్, కండిషన్ ఫర్ బ్రైట్ ఫ్రింజ్, కండిషన్ ఫర్ డార్క్ ఫ్రింజ్. So these are the actually conditions. 2 people are waiting in the Gopi. Okay, good morning. Gopi joined, Rameshwari joined. Okay, right. సో మీరు చూసినట్టు అయితే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ అంటే వ్యతికరణం ఎలా జరుగుతుందో మనము చూసాము. వ్యతికరణం ఎలా, ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా మనం చేస్తాము, వ్యతికరణం జరగాలంటే ఏం కావాలి వాటికి. సో వీ హావ్ లెర్న్ ఆల్ దిస్ స్టఫ్. సో ద కండిషన్స్ ఫర్ ద బ్రైట్ ఫ్రింజ్, కండిషన్ ఫర్ ద డార్క్ ఫ్రింజ్. సో we'll have learn all this concept, and we have also learned this the distance between the bright and dark fringe. This is also important for bit for the MSET. Beta is equal to lambda d by d, and these conditions are very important for MSET competitive exams. You have to remember n lambda d by d. This is the bright fringe condition. N plus of lambda d by d. So lambda d by is constant for both of them. Indulo n untundi, indulo n plus of untundi. So dark fringe kochorku it's n plus of, bright fringe is n. So the distance between these two, if you do the, if you can common, there is a common term which is actually lambda d by d. Okay, so coming to the, so there is a problem on this. You can able to see here, very easy problem. మనం చూసినట్టు అయితే the 2 slits are made from, the distance between the 2 slits are 1 millimeter. అంటే ఆ 2 slits మధ్యలో 1 millimeter apart. The screen is placed 1 meter away. What is the fringe separation when blue green light of wavelength is used? అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే 2 స్లిట్స్ ఉన్నాయి కదా, S1 and S2, అవి 1 మీటర్ దూరంలో, 1 మిల్లీమీటర్ దూరంలో ఉన్నాయి. అంటే 10⁻³ దూరంలో ఉన్నాయి. ఆ స్లిట్స్ కి స్క్రీన్ కి మధ్య దూరము దే గివెన్ దట్ 1 మీటర్ అవే. సో వాట్ ఈస్ ద సెపరేషన్ ఆఫ్ ది ఫ్రింజెస్? ఇది ఫార్ములా ఇందాక చూపించాను. బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా డి బై డి. సో లాంబ్డా ఈజ్ గివెన్ యాజ్ 500 నానోమీటర్స్. So 500 nanometers means it can be written as 5 into 10⁻⁷. ఎందుకంటే ఇక్కడ నానో అంటే 10⁻⁹, బట్ 2 zeros ఉన్నాయి కాబట్టి
ఆ 2 జీరోస్ మనకు ప్లస్ 2 జీరోస్ -9 కాబట్టి అది 5 × 10⁻⁷ అవుతుంది. డి క్యాపిటల్ డి అంటే 1 మీటర్ కాబట్టి 1 వేసాను. స్మాల్ డి ఎంత అవుతుందంటే 1 × 10⁻³ 1 మిల్లీమీటర్ కాబట్టి ఇట్స్ 10 × 10⁻³ 10⁻³ ఇది సింప్లిఫై చేసినట్టు అయితే వెన్ యూ బ్రింగ్ దిస్ టు ది న్యూమరేటర్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ 10⁻⁴. 10⁻⁷ when you bring this into numerator 10⁻⁴. So 5 × 10⁻⁴. So finally it's going to be when you explain this, when you simplify this, this can be written as 0.5 millimeter. So 0.5 millimeter అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఒక 10⁻³ అంటే మిల్లీమీటర్, ఒక డెసిమల్ మూవ్ అవుతుంది. లేకపోతే ఒక 10 ని కిందికి రాసినట్టయితే 0.5 అవుతుంది. ఇది వెరీ బేసిక్ ఫార్ములా, వెరీ సింపుల్. సో కమింగ్ టు ది, మరి ఎందుకు సార్ ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్ చదువుకున్నాం కదా, వీటి యొక్క అసలు వై వి నీడ్ టు స్టడీ దిస్ ఇంటర్ఫిరెన్స్. ఈ వ్యతికరణం అంటే ఇంటర్ఫిరెన్స్ చదవాలి ఎందుకంటే మనం వి యూజ్ దిస్ అప్లికేషన్, వి యూజ్ ఇన్ మెనీ పర్పస్ ఇన్ డే టు డే లైఫ్. అయితే అప్లికేషన్ చూసినట్టయితే మనం చూడండి, లెన్సెస్ లాగా వి యూజ్ ఇన్ లెన్సెస్. ఇంటర్ఫిరెన్స్ ని వీ కెన్ యూజ్ ఇన్ ద లెన్సెస్. పోలరైజింగ్ ఫిలిమ్స్ లో వాడతాము. స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్ లో వి యూజ్ ఇట్. సో మిర్రర్ కోటింగ్ లో, యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్, ఆల్ దీస్ అప్లికేషన్ వి యూజ్ దిస్. ఓకే, సో యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ లో మనము ఈ గ్లాసెస్ లో వాడుతూ ఉంటాం. డిస్ట్రక్టివ్ ఏంటంటే మనకు రిఫ్లెక్షన్ ఉండదు. సపోజ్ కొంతమందికి కంటి మీద సూర్యరశ్మి పడితే అంటే కూలింగ్ గ్లాసెస్ అంటాం, ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తారంటే కూలింగ్ గ్లాసెస్ ఏంటంటే ఆ లైట్ వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది కంటి మీద. మనకు సోలార్ లైట్ పడకుండా ఉండడానికి కూడా మనం యాంటీ రిఫ్లెక్షన్ గ్లాసెస్ అంటాం వాటిని. సో వాటిలో కూడా వాడతాం. ఇంకా మనము ఇంటర్ఫిరెన్స్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ థిక్నెస్, అంటే ఈ గ్లాసెస్ పెడతారు కదా కళ్ళకు, ఆ గ్లాసెస్ యొక్క థిక్నెస్ కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ కనుక్కోవడానికి వి యూజ్ దిస్ ఇంటర్ఫిరెన్స్. అవే కాకుండా వి యూజ్ ద ఇంటర్ఫిరెన్స్ ఇన్ మెనీ అప్లికేషన్స్ లైక్ సిడీస్, డివిడీస్, బ్లూరేస్, డిస్క్స్, ఇవన్నీ కూడా స్టోరింగ్ డివైసెస్ లో వి యూజ్ ఇట్. ఓకే, అండ్ ఆల్సో వి యూజ్ ఇట్ ఇన్ లేజర్ ట్రీట్మెంట్. సో లేజర్ రీడ్స్ ఏం చేస్తాయి అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ చేసి ఈ లేజర్స్ లో మనకు ఆఫ్ ఆన్ అనేది మనము దాంట్లో యూజ్ చేస్తాం. సో డెఫినెట్ గా మనకు ఈ యొక్క ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్, నాట్ ఓన్లీ దిస్. ఇంకొకటి మీరు చూసినట్టయితే కింద చూడండి, కింద మీకు ప్యాటర్న్స్ కొన్ని మనకు ఇట్లా ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆయిల్ ఫిలిమ్స్ అంటారు ఇవి. సముద్రంలో కొంచెము నీటిలో కొంచెం ఆయిల్ రెయిన్బో వస్తుంది. ఈ రెయిన్బో ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ మనకు కొంత డెకరేషన్ లో కూడా మనము ఇట్లాంటివి కాన్సెప్ట్ వాడుతూ ఉంటాం. ఇంటర్ఫిరెన్స్ వచ్చేటట్టుగా డెకరేషన్ లైట్ పడంగానే డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనము ప్యాటర్న్ వచ్చేటట్టుగా కూడా మనము ఈ యొక్క ఇంటర్ఫిరెన్స్ అప్లికేషన్స్ వాడతాం. సో 14 మెంబర్స్ అయ్యారు టోటల్ టుడే. సో నెక్స్ట్ కమింగ్ ఓకే, సో ఇంటర్ఫరెన్స్ సో మనకు ఓకే లెట్ మీ, ఐ థింక్ ఇట్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో లేదు, ఇంగ్లీష్ మీడియంలో లేదు. ఐ హ్యావ్ టు చెక్ ఇట్, ఐ హ్యావ్ టు చేంజ్ ఇట్. డెఫినెట్గా చేంజ్ చేస్తాను, నో ప్రాబ్లం. మీకు స్లైడ్లు ఆల్రెడీ పంపించాను. సో ఇందులో ఐల్ చేంజ్ ఇట్ ఇంగ్లీష్ మీడియం, డోంట్ వరీ, బట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ నౌ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది కొంచెం. అయితే డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్, వాట్ ఇస్ ద డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్? వివర్తనం అంటారు. డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనం వెన్ యూ టర్న్ ఆన్ ద లైట్ ఇన్ వన్ రూమ్, వాట్ హ్యాపెన్? పక్క రూమ్ కి బెండ్, ఒక హోల్ చేయండి, కీప్ ఏ హోల్ టు ది డోర్. డోర్ లో హోల్ పెట్టినట్టు అవుతే మనకి ఏమవుతుందంటే ఈ లైట్ డోర్ గుండా బయటికి వెళ్తుంది. సో ఎలా వెళ్తుంది? ఇట్లా బెండ్ అయ్యి వెళ్తుంది. సో బెండింగ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డైఫ్రాక్షన్. అంటే వివర్తనం అంటే ఇట్స్ అక్కడ ఏమవుతుందంటే మనకు బెండింగ్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్టు అయితే మీకు ఒక వీడియో చూపించాను. కాంతి ఎప్పుడైతే when the light falls on the Aarti Sharma also joined, when the light, don't exit anywhere please. So unless I have to take attendance, don't leave it.
So I'll take after 10 minutes attendance. You have to be here. Okay. So don't go away. So I'll take attendance. I'll take the screenshot to send the board. So don't worry. So ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు light, when light is incident on the slit, there is a slit here. So it becomes, see, whenever you have a one slit, you can have the diffraction pattern like here. So bright, dark, bright, dark, bright, dark, bright, dark fringes, waves లాగా చూపించాము. On the screen you can able to see the bright and dark fringes. అయితే దీంట్లో what is the difference between the interference and diffraction? Diffraction లో we don't have the same width. Diffraction లో మనకి ఏమవుతుందంటే images width it changes. అంటే width of the image changes. అంటే image pattern చూస్తే స్క్రీన్ పైన the fringe width అనేది కాన్స్టెంట్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సెంట్రల్ మాక్సిమం ఇక్కడనేమో మాక్సిమం వస్తుంది, దెన్ అగైన్ మినిమం, మాక్సిమం, మాక్సిమం, మినిమం అలా వస్తుంది. బట్ యాక్చువల్లీ ద ఫ్రింజెస్ విడ్త్ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సెంట్రల్ లో మాక్సిమం ఉంటుంది, తర్వాత డిక్రీజ్ ఐదర్ సైడ్ ఆఫ్ ది సెంట్రల్ మాక్సిమం ఇట్ డిక్రీజెస్. సో ఈ విధంగా ఇట్ డిక్రీజెస్ అండ్ బోత్ సైడ్. ఓకే, సో మనకు సో ద diffraction pattern అనేది we cannot get the fringes in equal width. Gradually they decreases. Whereas interference లో the fringe width is constant. Bright dark అనేది it's constant width in interference. సో చూసినట్టు అయితే మనకు ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ మెన్షన్ చేయడం అయింది. లైట్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఫస్ట్ పాయింట్, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, which means the light can travel in a straight line. So the light velocity is how much? 3 into 10 power 8 meter per second. So light undergo a reflection. We already discussed what is the reflection. To have the reflection, definitely we need a mirror. What is a refraction? Refraction means when light falls on the prism, it undergo refraction, like rainbow vastundi, right? So there we definitely use the refraction principle. And the light can pass from one medium to the another medium. So that is actually refraction. So total internal reflection also, like optical fibers lo gani, we're going to discuss in the next lesson. So optical fibers lo gani, rainbows lo gani manaku total internal reflection వస్తుంది. డైమండ్ ఉంది, డైమండ్ చాలా మెరుస్తూ ఉంది, వైట్ షోస్ షైనింగ్, అంటే అందులో దెర్ ఇస్ ఏ ప్రిన్సిపల్ గోయింగ్ ఆన్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సంపూర్ణాంతర పరావర్తనకు గురి కావడం వల్ల దాంట్లో మనకు అది మెరిసినట్టుగా కనిపిస్తుంది. సో విక్షేపణం, విశ్లేషణ అంటే ఒక లైట్ అనేది వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ద ప్రిజం, వాట్ హ్యాపెన్, ప్రిజం పైన పడితే 7 రంగులుగా విడిపోతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇంటూ 7 కలర్స్ ఈజ్ కాల్డ్ విక్షేపణం. అంటే డిస్పర్షన్ ఈజ్ ఏ స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇంటూ 7 కలర్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. పరిక్షేపణం అంటే ఏంటంటే స్కాటరింగ్. కాంతి లైట్ అండర్గో స్కాటరింగ్. వాట్ ఈస్ ద స్కాటరింగ్? ఇప్పుడు సన్ రేస్ ఉన్నాయి, సన్ రేస్ మనకు రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి. వై కాంట్ బ్లూ కలర్? సన్ అంటే వైట్ కలర్. యాక్చువల్ గా సన్ దగ్గర చూస్తే ఇట్స్ వైట్ కలర్. వైట్ కలర్ ఉన్నటువంటి సన్ మనకు రెడ్ కలర్ లా కనిపిస్తుంది. వై సన్ అపియర్స్ రెడ్ కలర్ డ్యూరింగ్ ద సన్సెట్ అండ్ సన్షైన్? సో ఎందుకు మనకు కనిపిస్తుంది అంటే రెడ్ కలర్ కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. విబ్జిఆర్ లో రెడ్ హ్యాస్ ఎ మోర్ వేవ్ లెంత్ దెన్ ద వైలెట్. సో ఆల్ కలర్స్ మొత్తం స్కాటర్ అయిపోతాయి. టోటల్ కలర్స్ ఆర్ స్కాటర్ away from the path. So except red color, అన్ని కలర్స్ మనకు స్కాటర్ అవుతాయి కాబట్టి we can only see the red color. So that is the reason we can able to see sun appears like a red color. మరి ఇంకా బ్లూ, స్కై బ్లూగా ఎందుకు కనిపిస్తుందని? యాక్చువల్ స్కై ఉందా? వై స్కై అపియర్స్ బ్లూ కలర్? సేమ్ నాన్న, there is no sky actually. To be answer that particular question, there is no sky, it's a space. But why it appears like a bluish? అంటే N2O2 molecules, sir. N2O2 molecules. Yes, అంటే ఇప్పుడు మనకు ఎర్త్ అట్మాస్ఫియర్ లో there are lot of molecules ఉంటాయి.
So like nitrogen, oxygen, carbon dioxide, many other more helium, etc. Many molecules are there. When light interact with these molecules, light scatter into all directions, right? When light interact with the molecules of which are present in the atmosphere, they scatter into all directions. Scatter అయిపోతే ఏమవుతుంది? ఈ బ్లూ అనేది ఎక్కువ స్కాటర్ అయిపోతుంది, ఎందుకంటే తక్కువ వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఇట్ కంప్లీట్లీ స్కాటర్ అయింది కాబట్టి బ్లూయిష్ గా కనిపిస్తుంది, అందుకే మనకు బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది. అలాగే వాటర్ కూడా సేమ్ నాన్న, వాటర్ ఆల్సో అపియర్స్ లైక్ ఏ బ్లూ బికాస్ సేమ్ రీజన్. సో ఇట్ కంప్లీట్లీ, ఇప్పుడు నా షర్ట్ మాకు ఎందుకు బ్లూ కనిపిస్తుంది, మీకు ఎందుకు బ్లూ కనిపిస్తుంది అంటే షర్ట్ అపియర్స్ లైక్ ఏ బ్లూ బికాస్ వాట్, ఈ బ్లూ ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటుంది, బ్లూ కలర్ మాత్రమే అబ్జర్వ్ చేసుకొని మిగతా కలర్లు అన్నిటినీ స్కాటర్ చేస్తుంది. మై షర్ట్ యాక్చువల్లీ అబ్జర్వ్ ఓన్లీ బ్లూ కలర్, ఎక్సెప్ట్ బ్లూ కలర్, all colors scattered from this color shirt. So my shirt observe only blue color and scatter all other colors. So కాబట్టి బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది. సపోజ్ ఒక పర్సన్ రెడ్ గా ఎందుకు కనిపిస్తున్నాడు అంటే ఈ అబ్జర్వ్ రెడ్ కలర్ అండ్ ఈ బేసికలీ స్కాటర్ ఆల్ అదర్ కలర్స్. సో దట్ ఈస్ ద రీజన్, సింపుల్ రీజన్. ఎవరైనా అడిగితే సైంటిఫిక్ మీకు చెప్పాలనుకుంటే why appears one particular object in that particular color ante the object observed that particular except other colors, remaining all color it just scatter. Okay, so that is the reason. So ikkada manaki endante adi scattering of light. So coming to the interference gurinchi already manam nerchukunnamu. Now we are going to learn the diffraction ante bending of light, ante vangi prayaninchadani manamu bending of light anta. సో ఇక్కడ మనకు గోపి రైజ్, వాట్ ఇస్ ద క్వశ్చన్ గోపి? ఇస్ దేర్ ఎనీ క్వశ్చన్ గోపి? ప్లీజ్ గోపి, కెన్ ఐ సీ ద వాట్ ఇస్ ద క్వశ్చన్ గోపి? ఓకే, సో రైట్. అయితే మనకు వివర్తనం జరగాలంటే డైఫ్రాక్షన్, టు హ్యావ్ ద డైఫ్రాక్షన్ డెఫినెట్ గా ఏమవ్వాలా? ద లైట్ షుడ్ ఇన్సిడెంట్ అనే పర్టికులర్ స్లిట్, పర్టికులర్ ఇక్కడ చూస్తున్నారు కదా, ద లైట్ షుడ్ ఇన్సిడెంట్ ఆన్ ద స్లిట్, యూ కెన్ సీ ఆన్ ద వీడియో. సో అట్ దట్ పర్టికులర్ స్లిట్, సో ద లైట్ బేసికలీ అండర్గో డైఫ్రాక్షన్, బెండింగ్ అవుతుంది కాబట్టి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో what is the condition to have the diffraction? The condition should be the wavelength of the light, the wavelength of the light ఎంత ఉండాలి? అప్రాక్సిమేట్లీ సైజ్ ఆఫ్ దట్ స్లిట్ ఉండాలి. అవరోధం ఇక్కడ రాశాను కదా, అవరోధము వాట్ యు కాల్, అవరోధం తరంగ దైర్ఘ్య కంటే పరిమాణంలో చాలా పెద్దగా, అంచుల తరంగం మాత్రం ఉండకుండా, అంటే మనకి ఎక్కువ ఇక్కడ పెద్ద సైజ్ ఉంది అనుకోండి. ఇఫ్ దిస్ స్లిట్ ఈస్ బిగ్ సైజ్, సపోజ్ యూ ఓపెన్ ద డోర్, ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ద హోల్ యూ జస్ట్ ఓపెన్ ద డోర్, యూ డోంట్ హ్యావ్ ద డైఫ్రాక్షన్, ఎందుకంటే వీ షుడ్ హ్యావ్ ద పర్టికులర్ సైజ్. సో డోంట్ ఎగ్జిట్. సో ఐఎమ్ గోనా టేక్ అటెండెన్స్ ఎట్ ద ఎండ్. సో I have seen the 16 members, now it become 15. Don't exit yourself. Okay, so there is another app actually where I can control actually. ఒకసారి జాయిన్ అయితే మీరు వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. సో అది ఇంకొక యాప్ కూడా ఉంది, ఐల్ సీ దట్ వెదర్ ఐ కెన్ ఏబుల్ టు గో దర్ ఆర్ నాట్. సో మనకు బేసికల్ గా ఏంటంటే టు హ్యావ్ ద డైఫ్రాక్షన్ డెఫినెట్లీ స్లిట్ విడ్త్ అనేది స్మాల్ గా ఉండాలి, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ క్లోజ్ టు ది వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్. అంటే ఏ లైట్ అయితే పడుతుందో ఆ వేవ్ లెంత్ దానికి అప్రాక్సిమేట్లీ సేమ్ ఉండాలి, అప్పుడే మనకు వీ హ్యావ్ ద డైఫ్రాక్షన్. ఓకే, సో వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ డైఫ్రాక్షన్ బెటా. One is a Fresnel diffraction, the other one is Fraunhofer diffraction. Fresnel diffraction ikkada manaku right side the Fraunhofer nanu. I did not change that one, but it's a Fraunhofer. So Fraunhofer actually, Hofer diffraction.
Fraunhofer diffraction, double F. Yeah, Fraunhofer diffraction. It's a name, Nana. It doesn't matter. So Fraunhofer diffraction. So what is the differences between the MSET purpose use outundi? So what is the differences between the Fresnel diffraction? What is Fraunhofer diffraction? In Fresnel diffraction, we have actually light source మనకి ఈ స్క్రీన్ ఒక పర్టికులర్ డిస్టెన్స్ కింద డయాగ్రామ్ ఉంది చేస్తున్నాను. You can see the diagram down. You can see the diagram. అంటే the source should be at a particular distance. Source and screen should be at a particular distance. If the source is infinity distance, we can call it as a Fraunhofer diffraction. Fraunhofer diffraction. Okay. So Fresnel diffraction lo we have the source in a particular distance from the slit, whereas Fraunhofer lo source ekkada undo teliyadu. Source like a sun. Fraunhofer diffraction lo source manaku sun avutundi, whereas Fresnel lo it should be particular like a candle. Okay, so Fresnel diffraction lo definitely the source should be at a particular distance from the slit, whereas Fraunhofer distance the source should be at an infinity distance. So in case of Fresnel diffraction, the wavefront should be appears like a spherical wavefront. The spherical wavefront ante ఎప్పుడైతే source close గా ఉంటుందో మనకు spherical waves వస్తాయి. If the source is at infinity, we have the what do you call this wavefront? Planar wavefront. Like we don't have the spherical wavefront, right? So whereas here it's close to the slit, so definitely spherical shape ఉంటుంది. ఇక్కడ planar గా ఉంటుంది, అంటే some like plain గా వస్తుంది, అంటే straight line గా వస్తుంది. It doesn't have the spherical wavefront. Okay, so this is the main difference. And one more thing difference is, to observe the Fresnel diffraction, we definitely need the we don't need actually lenses. We don't need lenses because it's very close. Object is at a close distance to the slit, whereas here object is at infinity. కాబట్టి డెఫినెట్ గా మనకు ఇక్కడ లెన్స్ పెడతాం. నేను ఆఫ్టర్ స్లిట్ లెన్స్ పెట్టి దాన్ని మనము స్క్రీన్ పైన పడేటట్టు చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ differences where I mentioned 3. One is actually Fresnel diffraction. In Fresnel diffraction, the object should be at a particular distance from the slit, whereas the Fraunhofer diffraction, object is placed at infinity distance. Okay, in Fresnel diffraction, we observe the wavefront is spherical wavefront, whereas in Fraunhofer diffraction, in Fraunhofer diffraction, we observe like planar waves. Okay, in Fresnel diffraction, we don't need a lens to observe the fringe on the screen, whereas in the Fraunhofer diffraction, we definitely need a lens to see the fringes on the screen paina fringes చూడడానికి డెఫినెట్ గా మనకు లెన్స్ కావాలి. These are the 3 differences. MSET లో మనకు డెఫినెట్ గా బిట్ వస్తుంది. IPE లో అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. సో ఇంకా మీకు సింగిల్ సిట్ ఎక్స్పెరిమెంట్ చూసినట్టు అయితే యంగ్ ద్విచీలిక ప్రయోగంలో మనం సింగిల్ సిట్ బదులు, సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ MSET బిట్, సపోజ్ ఇన్ a young double slit experiment, if you place a single slit, what happens? Instead of keeping the 2 slit S1 S2, if you keep single slit, what happens? What is the pattern of the fringes on the screen? Screen paina em ledhu beta, screen paina manaku oka pedda ante central lo oka maximum vastundi, dan chuttu manaku intensity taggutu velthu undi, adi diffraction vastundi. Inkoka doubt kuda adigochu meeru, sir menu ఒకేసారి diffraction intensity రావచ్చా? డెఫినెట్ గా వస్తుంది బట్ at the same time you can observe the interference pattern as well as diffraction pattern. ఎందుకంటే 2 slits ఉన్న కూడా diffraction వస్తుంది, సింగిల్ స్లిట్ ఉన్న కూడా diffraction వస్తుంది. ఈవెన్ 2 slits in case of young double slit experiment లో
we use the 2 slits. In each slit you have the diffraction pattern. Okay, time అయిపోతుంది, 10 more minutes. I don't want to waste my time. I have to finish this. So డెఫినెట్ గా మనకు ఫ్రింజ్ ప్యాటర్న్ వస్తుంది. సో ఇది మనకు ఐపీ లెవెల్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎంసెట్ లో మాత్రం ఇంపార్టెంట్. సో యంగ్ డబుల్ slit experiment, can we able to see the diffraction pattern? Yes, we can able to see a diffraction pattern. Suppose instead of keeping 2 slits, can we able to keep single slit and observe the diffraction? And yes, we can observe the diffraction and interference, but the intensity should be like this. Central maximum దగ్గర ఎక్కువగా ఉంటుంది, either side లో తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు కొన్ని ఇక్కడ చూపించా, అంటే సింగిల్ స్లిట్ లో ఒకవేళ స్లిట్ విడ్త్ పెద్దగా చేస్తే మనకు డైఫ్రాక్షన్ రాదు బెట. డోర్ ఓపెన్ చేస్తే మనకు రాదు. స్లిట్ విడ్త్ తక్కువగా ఉంటే వీ కెన్ ఏబుల్ టు సీ ద డైఫ్రాక్షన్ చెప్పడానికి మీకు ఇక్కడ చూపించడం జరిగింది నాన్న. సో డెఫినెట్ గా టు హ్యావ్ ద డైఫ్రాక్షన్, ద స్లిట్ విడ్త్ షుడ్ బి స్మాల్ అండ్ ఇట్ షుడ్ బి అప్రాక్సిమేట్లీ టు ది వేవ్ లెంత్ ఆఫ్ ది ఇన్సిడెంట్ వేవ్ లెంత్. అయితే మీరు కెమిస్ట్రీ లో కూడా నేర్చుకుంటారు బెట, ఇది 2D సాంటిటీ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని. అది మీరు డైఫ్రాక్షన్ అనేది కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నా, మేబీ సెకండ్ ఇయర్ లో ఉంటుందేమో. డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మీరు ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ నేర్చుకుంటారు, డీప్ బ్రాగ్స్ కండిషన్ నేర్చుకున్న బెట. బ్రాగ్స్ డైఫ్రాక్షన్ ఇన్ ఫస్ట్ ఇయర్, డిడ్ యూ లెర్న్ ద బ్రాగ్స్ డైఫ్రాక్షన్ ఇన్ ఫస్ట్ ఇయర్? బ్రాగ్స్, I don't know whether you learn in first year. I think it will be second year. So Bragg's diffraction, you're going to learn this condition. Same nana, the single slit lagana imagine cheskoni 2D sin theta is equal to n lambda, or 2 simply you have to remember this formula. n lambda is equal to a sin theta. ఎలా వచ్చిందంటే ఏం లేదు బెట, ఇక్కడ సింగిల్ స్లిట్ లో మనం ఏం చేస్తామంటే 2 slits ఉన్నాయని అనుకుంటాం. సో లెట్ us consider a pair of rays that emanate from the distances a/2 from each other as it's shown in the figure. అంటే actually it was actually a, but we are imagining 2 slits laga anukuntunnamo, a/2 a/2. In that case path difference should be equal to path difference. If you imagine that is a path difference is delta L. Delta L is equal to a/2 sin theta. ఇప్పుడు దీన్ని మనం ఒక ట్రయాంగిల్ లాగా తీసుకుంటే పాత్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే a/2, ఇక్కడ a/2 విడ్త్ అవుతుంది, a/2 ఇంటూ sin theta అవుతుంది. సో అది దిస్ కండిషన్ satisfy when diffraction is observed. So when diffraction is observed, you have this condition, delta L is equal to a/2 sin theta. So in that case delta L is what is the delta L? Definitely delta L must be equal to its lambda by 2. Path difference must be equal to manaku lambda by 2 అవుతుంది. Lambda by 2 substitute చేస్తే, when you substitute here 2 gets cancel అయిపోతుంది. We have lambda is equal to a sin theta condition వస్తుంది. So for next fringe, suppose you have the దీన్ని 4 టైమ్ గా డివైడ్ చేసాము, 2 కాకుండా a/4 a/4 a/4. ఇన్ దట్ కేస్ అదేమవుతుంది, a/4 అవుతుంది. అప్పుడు a/4 సబ్స్టిట్యూట్ చేసినట్టు అయితే 2 lambda is equal to a sin theta వస్తుంది. ఇక్కడ a/2 బదులు a/4 సబ్స్టిట్యూట్ చేస్తాము. a/4 సబ్స్టిట్యూట్ చేసి ఈ lambda 2/2 కి ఈక్వల్ చేస్తే మనకు 2 lambda is equal to a sin theta వస్తుంది. బట్ ఇఫ్ యూ అప్లై లైక్ n లాగా డివైడ్ చేస్తే, n లాగా ఈక్వల్ పార్ట్స్ చేస్తే జనరల్ ఈక్వేషన్ మనకు n lambda is equal to a sin theta వస్తుంది అన్న. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా టు రిమెంబర్. బట్ ఐపీ లెవెల్ అగైన్ ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కి. నోట్ డౌన్ n lambda is equal to a sin theta. సో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది. క్లియర్ గా మీకు స్లిట్ ఇట్లా ఉంటే, ఎప్పుడైతే లైట్ ఇన్సిడెంట్ అన్న స్లిట్ అన్నప్పుడు యూ హ్యావ్ ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్. యూ కెన్ సీ బ్రైట్ డార్క్ బ్రైట్ డార్క్ బ్రైట్ డార్క్ ఫ్రింజెస్. అయితే దీన్ని మనకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి నాన్న. ఎక్స్రే డైఫ్రాక్షన్, న్యూట్రాన్ డైఫ్రాక్షన్, ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్, ఇవన్నీ ఏం చేసేస్తారంటే అప్లికేషన్స్. వాట్ యూ డూ దిస్ అంటే, ఎక్స్రే డైఫ్రాక్షన్ మనకి ఏమొస్తుందన్న, ఒక బోన్ ఫ్రాక్చర్ అయింది. సో వెన్ యూ వాంట్ టు సీ ద ఫ్రాక్చర్ ఆఫ్ దట్ బోన్, డెఫినెట్లీ ఏం చేస్తారంటే we apply these x-rays onto that particular tissue and to that observe actually the where you are applying these x-rays, that tissue, at that particular tissue what happened, you have the diffraction. అంటే this n lambda is equal to d sin theta.
2D ఇందాక ఫార్ములా యూజ్ చేసాం కదా, ఆ ఫార్ములా మనకి ఇక్కడ అప్లై అయిపోయి డైఫ్రాక్షన్ అవుతుంది. సో whenever you have the diffraction, I mean, you can basically the details of that particular tissue you will observe. So when light incident on that tissue or that texture, so the light goes and it diffracted to the other side. So in that particular case, it gives all the information of the structure of that bone, whether it fracture or not. Okay, so basically a lot of applications are there. Bone fracture gani manamu, if you want to study the crystal structure, definitely ga manaku mana avi ee diffraction anedi it helps a lot to study the bone structure, crystal structure, etc. Okay, so we're going to have the problems and we're going to discuss tomorrow. I have to go meetings, I have to stop now, so we will discuss tomorrow class. I guess advance congratulations. I guess you're gonna have the results today. Hope okay, you're gonna get the very good marks. I wanna see 430 marks for MPC student, 420 plus MPC students. Hope I can see today. Okay, I just want to give a one call, better important call, and be back. You can unmute now. I have chat box here. Please mute your speaker. No, I cannot mute. Sir, attendance. I'm sorry. Attendance, sir. Yeah, I'll take. Wait. I'll take picture of all. Yes. Okay. Attendance. Screenshot. On screen. I forgot how to screenshot. Screenshot. I have to take it, or maybe I can take this. I have to note myself. But can you video on చేయండి అందరిది కనిపిస్తాం కదా ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరూ I'm taking attendance. So let me take a picture of all. Actually, I forgot this screenshot. Okay. Andar ravatledu. So I don't want to this. This doesn't help. But this doesn't help. But I think I forgot that participants 16. This is important for me. Okay. Attendance today 16 members, 15 members actually. Okay. Okay. Thank you so much. Have a nice day. Share your result. Don't disappoint Nana. అంటే మనకి వచ్చే రావాల్సిన మార్కులు కానీ తక్కువ వస్తే డోంట్ డిసప్పాయింట్. టెన్స్ అవ్వకండి. జస్ట్ టేక్ ఇట్ ఈజ్. అంటే మనం ఏంటంటే వాట్ ఎవర్ వి ప్రెజెంట్ ఆన్ ద పేపర్ వి గాట్ ఇట్. దాని పెద్ద టెన్షన్ తీసుకొని నేను ఫెయిల్ అయినా లేకపోతే తక్కువ మార్కులు వచ్చాయి, ఇవన్నీ కూడా కామన్. లైఫ్లో ఫెయిల్ పాస్ అనేది కామన్. సో ఫెయిల్ అయిన మాత్రాన దాన్ని మనం ఏదో కోల్పోయాం అనేది కాదు. సో డెఫినెట్గా మీరు యూనో డెఫినెట్గా మీరు ఏంటంటే దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు నాన్న. కాకపోతే టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే ఏంటంటే మనకు దానివల్ల ప్రాబ్లం వస్తుంది అంతే. జస్ట్ కూల్గా ఉండండి. ఓకే, వాట్ ఎవర్ యూ గాట్ ఇట్ హ్యాపీనెస్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. వాట్ ఎవర్ యూ గాట్ లెస్ ఆల్సో యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, బట్ ఫ్రెండ్స్ ఆర్ ద వన్ హూ కెన్ హెల్ప్. ఓకే, థ్యాంక్ యూ so much. Have a nice day. Advance congratulations beta. Okay, thank you. Thank you, sir. Good morning. Okay Nana. Thank you, sir. Thank you Nana. Thank you, sir. Thank you so much.